ఇది మనకి డొనేషన్ మనకి ప్రతి ఇయర్ మనకి పెరుగుతోంది. అయినప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్ అనేది 2 to 3 years ఉంటుంది. మన కిడ్నీ చూసుకుంటే 2 to 3 years ఉంది, లివర్ చూసుకుంటే 6 months to 1 year ఉంది. మరి ఎలా మనం ఈ పేషెంట్స్కి ఎలా రైట్ టైంలో ఈ ఆర్గన్స్ అందచేయాలంటే డోనార్ పూల్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకటి మనం ఏమనుకున్నాము, డిసీజ్ డోనర్ అంటే చనిపోయిన తర్వాత ఆర్గనైజ్ చేయడం అనేది ఒకటి మనకి ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ డోనార్ పూల్. సో గవర్నమెంట్ సపోర్ట్తో మన నెక్స్ట్ విషన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ మనకి స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ముందుకు తీసుకోవాలనేది. ముఖ్యంగా ఏం చేస్తాం, మనకి డిసీజ్ డోనర్ వచ్చినప్పుడు మనకి ఇందాక చూసాం మన పేరు ఉంటే కనుక ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనకి రిజిస్ట్రేషన్ అప్పుడే కనుక ఒకవేళ ఫ్యామిలీలో మనకి మ్యాచ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళు లేదా మనకి డొనేషన్కి ఫిట్ ఉన్నారు, కాకపోతే వాళ్ళకి మ్యాచ్ కావడం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు, అలా ఒకవేళ పాసిబిలిటీ ఉంది కనుక మనము అలాంటి వాళ్ళకి రిజిస్టర్ చేస్తే కనుక మనకి డోనార్ పూల్ అనేది ఏర్పడుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇంకొక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఒకవేళ జీవనానికి లింక్ చేస్తే కనుక మనకి డోనార్ పూల్ అని క్రియేట్ చేయొచ్చు. మన పేషెంట్ ఎప్పుడైతే మనకి రిజిస్టర్ అవుతారో ఆ పేషెంట్ మ్యాచ్ అంటే మనకి అల్గోరిథం మనకి సాఫ్ట్వేర్ బట్టి డెఫినెట్గా మనకి ఈ పేషెంట్కి పలానా మ్యాచెస్ మనకి డోనర్ ఉన్నారు అని మనం ఎక్స్చేంజ్ పేర్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తే కనుక మనకి ఒక్క డొనేషన్తో ఒక్క డిసీజ్ డొనేర్తో 2 కానీ 3 కానీ 4 కానీ మనకి అంటే క్రమేణంగా మనం 10 ట్రాన్స్ప్లాంట్స్ 10 హాస్పిటల్ ఒకేసారి చేయొచ్చు. ఇవాళ తెలంగాణ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుందని అనుకుంటే అది ముఖ్యంగా స్వర్ణలత గారి సింగిల్ హ్యాండెడ్నెస్ ఆమె డిటర్మినేషన్ వల్లే జరిగినది. ప్లస్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ రియలీ కోఆపరేటివ్. వాళ్ళు ఏమీ లీగల్ ఇష్యూస్ ఏమి లేకుండా అందరూ కోఆపరేటివ్గా చేస్తున్నారు. లాస్ట్లీ ఆల్దో మాకు 15 years హిస్టరీ ఉన్న స్టార్ హాస్పిటల్లో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా ఎదగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది మాకు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశాము, జ్యోత్స్న గారు చాలా మొదటి నుంచి ఉన్నారు హాస్పిటల్లో, శ్రీధర్ దాదాపు 2 years నుంచి ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ యాడ్ అయింది, రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో ఈ మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవ్వడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒక సిక్ పేషెంట్ని నార్మల్ చేయడం అనేది ఎవరికైనా సంతోషం. ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది మేము చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తాము. తప్పకుండా ఎంతో మనకి ఇంకా ఉపయోగపడేలాగా, ఈవెన్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్, ఈవెన్ స్వాప్ ఫర్ లివర్ ఆల్సో మే బీ పాసిబుల్, ఐ డోంట్ నో. We have to discuss this. It will be a great benefit to the society.